హలో అందరికీ నమస్కారం అండి. అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్‌కి స్వాగతం. ఇప్పుడు మనం వచ్చేసి రీసెంట్‌గా ఏర్పడిన పల్నాడు జిల్లా అంటే జిల్లాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్‌లో రీసెంట్‌గా జిల్లాలుగా ఏర్పడిన తర్వాత పల్నాడు జిల్లా నరసరావుపేటలో మనం ఉన్నామండి. ఇది వచ్చేసి వినుకొండ టు నరసరావుపేట టు వినుకొండ రోడ్‌లో ఉన్నటువంటి మెయిన్ హైవేకి ఉన్నటువంటి వెంచర్ అండి. ఇది మొత్తం కూడా 150 ఎకరాల వెంచర్‌లో మనం వచ్చేసి రీసేల్ అంటే దాదాపుగా 80% మొత్తం కూడా సోల్డ్ అయిపోయిన తర్వాత ఇది కేవలం కూడా ఒక 200 గజాలు అయితే మనకి రీసేల్కి వచ్చినటువంటి ప్రాపర్టీ మనకి దీంట్లో ఉన్నామండి. ఇది మొత్తం వచ్చేసి ఈ వీడియోలో మీరు చూసుకుంటే తోటలో మొత్తం కూడా 150 ఎకరాల ప్రాపర్టీ అండి. ఇది మొత్తం కూడా 150 ఎకరాలు. ఈ 150 ఎకరాలు మొత్తానికి కూడా చుట్టూరు ఫెన్సింగ్ చాలా చాలా అద్భుతంగా ఫెన్సింగ్ వేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఎటువైపు చూసుకున్నా కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అద్భుతంగా ఉన్నటువంటి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీలో ముందు వచ్చేసి ఇది వచ్చి పడమర ఫేస్ అంటే వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మొత్తం కూడా 250 గజాలు. అంటే దీనికి ఓనర్ వచ్చేసి సుబ్బారెడ్డి గారు అని చెప్పేసి ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. రీసెంట్గా ఆయన ఇక్కడ నుంచి అమెరికా అంటే ఫారెన్ మళ్ళీ జాబ్ పర్పస్ మీద ఆయన వెళ్ళిపోతూ ఈ యొక్క స్థలాన్ని అయితే సేల్ చేయమని మన మన ఛానల్ని అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అప్డేట్స్ అమరావతి అప్డేట్స్కి సంప్రదించడం జరిగింది. అలాగే ఇంకా మీరు కూడా ఈ ఛానల్ని సంప్రదించాలంటే మాత్రం స్క్రీన్ మీద కనపడుతున్న 70328255 నెంబర్ కానీ కాల్ చేస్తే మీకు కూడా అమ్మాలన్నా కొనాలన్నా మేము సంప్రదించి మీ అంతా కూడా మీకు సవ్యంగా అయ్యేటట్టు చూసుకుంటాం. అట్లాగే ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి ఆయన ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాపర్టీ సెంట్ వచ్చేసి 3 లక్షలు కొనడం జరిగింది. అది ఇప్పుడు వచ్చేసి అది రీసేల్ కింద చేద్దాం అనుకున్నారు. ఆయన మాటలో మొత్తం ప్రాపర్టీ ఎంత కొన్నారు ఏంటి ఎంత వెయిట్ ఎంత స్థలం ఎంత ఉంది అని మొత్తం కూడా ఆయన మాటల్లో తీసుకున్నాక డైరెక్ట్ ఓనర్ ఉంటే మీ అందరికీ కూడా నమ్మకం కలుగుతుంది. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటాం. సుబ్బారెడ్డి గారు ఒకసారి వస్తారా? నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఎంత ఎన్ని గజాలు ఏంటి మీరు ఎంత కొన్నారు ఎంతకు అమ్మాలనుకుంటున్నారు మొత్తం డీటెయిల్స్ చెప్తే ఈ స్క్రీన్ మీద మీ నెంబర్ కూడా ఇస్తాము. దాంతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాపర్టీ కాబట్టి మీరు ఎందుకు అమ్మాలనుకుంటున్నారు ఏమన్నా మైనస్లు ఉన్నాయా అన్నీ చెప్తారా వివరంగా? తప్పకుండా అండి. నేను వచ్చేసి ఇది ఐటీలో జాబ్లో ఎర్న్ చేసిన డబ్బులు వచ్చేసి దీనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టానండి. నేను కొన్నప్పుడు 3 lakhs అండి. ఇప్పుడు నేను అమెరికా అనే ట్రాన్స్పోర్ట్లో ఉన్నాను నేను. సో దానివల్ల నేను ఇక్కడ అన్ని క్లియర్ చేసుకొని వెళ్ళిపోయి నేను అక్కడ ప్రాపర్టీ కొనాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ సేల్ పెట్టానండి. సో నాకు ఎమర్జెన్సీ సేల్. అంటే మీరు ఎంతకు కొన్నారు ఇప్పుడు ఎంతకి ఇస్తున్నారు? మా వ్యవస్థకి ఏమైనా తక్కువ రేటుకి ఇచ్చే అవకాశం ఉంది? ష్యూర్ అండి. నాకు ఇక్కడ వచ్చేసి నేను అర్జెంట్ సేల్ కాబట్టి ఒక 25,000కి నేను ఇచ్చేస్తాను. 2.75కి నేను ఇమీడియట్గా సేల్ చేసేసి పంపిస్తానండి. అంటే మీరు క్లియర్ టైటిల్. మీరు వెంచర్ వేసినప్పుడు కొన్నారా లేకపోతే ఇది సెకండ్ హ్యాండ్ మళ్ళీ సెకండ్ నుంచి కొన్నారా లేకపోతే ఎలా కొన్నారు? ఇది సెకండ్ డీల్లో నేను కొన్నానండి. ఆల్రెడీ వెంచర్ వేసిన వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు కొన్నారు, వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. అంటే వెంచర్ వేసిన తర్వాత మీరు సెకండ్ పర్సన్? అవును. అంటే డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా క్లియర్ టైటిల్ అండి. క్లియర్ టైటిల్, సీసీ రోడ్లు, పవర్ డ్రైనేజ్, అండర్ డ్రైనేజ్, ఎవ్రీథింగ్ క్లియర్. థ్యాంక్ యూ అండి. మేము చెప్తాము. ఈ మన వ్యూవర్స్ అందరికి కూడా మంచి అవకాశం ఏంటంటే ఎవరైనా మనకి ఈ ప్రాపర్టీ కనుక కొనాలనుకుంటే మనకి మన స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆయన నెంబర్ ఇస్తాము. అట్లాగే నా నెంబర్ కూడా ఇస్తాను. 70328255 నెంబరు. తర్వాత డైరెక్ట్గా ఆయనకు ఫోన్ చేసుకున్నా కూడా మీరు ఎవరైనా ప్రాపర్టీ రేటుకి ఏమన్నా డైరెక్ట్గా ఫోన్లో కాంటాక్ట్ అయ్యే అవకాశం అయితే మన ఛానల్ నుంచి ఉంది. అట్లాగే ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఇక్కడే ఎందుకు కొనాలి అంటే రీసెంట్గా పల్నాడు జిల్లాగా ఏర్పడిన నరసరావుపేట ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి అనుకుంటాం 10 years బ్యాక్ నుంచి నరసరావుపేటలో మన గుంటూరు లేదంటే విజయవాడ ఏరియాలో కొనలేకపోయాము అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇప్పుడు పల్నాడు జిల్లాగా రూపాంతరం చెందిన తర్వాత నరసరావుపేటలో మంచి అద్భుతమైన ప్రాపర్టీ మొత్తం కూడా 150 ఎకరాల ప్రాపర్టీ. ఎటు చూసినా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం అత్యధిక ఆధునిక పరిమాణాలతో వేసిన వెంచరండి. కాబట్టి చుట్టూరు కూడా ఫెన్సింగ్ ఉంది. అంతేకాకుండా ముందు స్టార్టింగ్ వచ్చేటప్పుడు సెక్యూరిటీ ప్రొవైడింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. తర్వాత ముందు వచ్చేసి మొత్తం కూడా 40 feet రోడ్డు అంటే మెయిన్ రోడ్డు వచ్చేసి 60 feet రోడ్డు ఉంది. లోపల అన్నీ కూడా పర్మిషన్స్ అన్నీ గవర్నమెంట్ పర్మిషన్స్ అన్నితో పాటు 33 feet రోడ్డు కూడా వేయటం చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా చుట్టువైపుల అంతా కూడా గోడతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫుల్ సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రాపర్టీ. తర్వాత ఇక్కడ వాటర్ కూడా ఒక 100 అడుగుల దూరంలోనే అంటే 50 నుంచి 100 అడుగుల మధ్యలోనే వాటర్ పడతాయి. అలాగే స్వీట్ వాటర్ కూడా చెప్తున్నారు. తర్వాత ఆల్రెడీ ఈ వీడియోలో మీరు చూడండి ఆల్రెడీ కరెంట్ మొత్తం ఫెసిలిటీ కూడా ఉంది. అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి A to Z అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. అట్లాగే చుట్టూరు ఫెన్సింగ్తో పాటుగా ఇక్కడ ఇంకా మన వ్యూవర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి కనుక
ఇంకా ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే 250 గజాలు సెంట్ వచ్చేసి కేవలం 3 లక్షలు చెప్తున్నారు. మనం వచ్చి ఆయన ఫారెన్ వెళ్ళిపోవటానికి ఇక్కడ ఉన్న ప్రాపర్టీని సేల్ చేద్దామని అనుకున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. ఆల్రెడీ మన ఛానల్లో గనక మనం ఇది వీడియో అప్లోడ్ చేయాలంటే మాత్రం అన్నీ ఒక లీగల్‌గా ఒక లాయర్‌తో సంప్రదించిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ థాంక్ యూ అన్నాడు.